వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుచుల్లో ఈరోజు వీడియో వచ్చేసి టైటిల్ చూడగానే ఏ వీడియో అనేది మీకు అర్థమైపోయే ఉంటుందండి. ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదండి, మార్కెట్లో చాలా మామిడికాయలు పండుమిర్చి కూడా వస్తున్నాయి. కాబట్టి నేనైతే మామిడికాయతో పండుమిర్చి కలిపి మామిడికాయ పండుమిర్చి ముక్కల పచ్చడి అనేది పెడుతున్నానండి. పచ్చడి మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందండి. చేసుకుంటే మీరు కూడా అంటారు చాలా బాగుందని. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు పచ్చడి కోసం నేను మామిడికాయలు అనేది ఒక 6 తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఒక ముక్క తిని చూశానండి, చాలా పుల్లగా ఉంది. ఇలా పుల్లగా ఉన్న ముక్కలు మామిడికాయ ముక్కలతో పచ్చడి పెడితే చాలా బాగుంటుందండి పచ్చడి అనేది. ఇప్పుడు ఈ పచ్చడిలోకి నేను మామిడల్లం కూడా వాడుతున్నానండి. మామిడల్లం వేయటం వల్ల పచ్చడి చాలా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ పండుమిర్చి మామిడల్లం 2 కలిపి మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలండి. ఈ లోపల పచ్చడికి తాలింపు అనేది పెట్టుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకున్నానండి. ఈ నూనె నేను పల్లీల నూనె వాడుతున్నాను. మీరైతే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. నూనె కాగిన తర్వాత ఆవాలు బాగా వేగిన తర్వాత జీలకర్ర కూడా బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా పసుపు, అలాగే ఇంగువ అండి. నేను ప్రతి పచ్చళ్ళలోకి తాలింపులోకి ఇంగువ అనేది వాడతానన్నమాట. ఇవి బాగా వేగిన తర్వాత చల్లార్చి పక్కన పెట్టుకుందాం. ఈ లోపల పచ్చడి అనేది కలుపుకుందామండి. మెత్తగా పేస్ట్ చేసుకున్న పండుమిర్చి అలాగే మామిడల్లం ఈ ముక్కల్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే చున్నులపాయ రెబ్బలు వాడుతున్నానండి. తాలింపులో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ పచ్చట్లోకి వేసుకుంటున్నానండి, చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా ఆవు పిండి, మెంతిపిండి, అలాగే ఉప్పు, కలుపుకున్న తర్వాత ఈ లోపల తాలింపు కూడా చల్లారిపోయి ఉంటుందండి. ఆ తాలింపు కూడా ఈ ముక్కల్లో కలుపుకుందాము. పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ఈ పచ్చడి నేను చెప్పిన విధంగా ఒక్కసారి చేసుకోనండి, చాలా బాగుంటుంది. నా ఛానల్లో నేను రకరకాల పచ్చళ్ళు అనేది అప్లోడ్ చేశానండి. మునక్కాయ పచ్చడి పెట్టాను, అలాగే ఉసిరికాయ నిమ్మకాయ పచ్చడి పెట్టాను, నిమ్మకాయ అల్లం పచ్చడి పెట్టాను, అలాగే అల్లం పచ్చడి పెట్టాను, కొత్తిమీర పచ్చడి కూడా పెట్టానండి. ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి మీరు చూడండి. ఇంకా నేను ఛానల్లో రకరకాల పచ్చళ్ళు అనేది అప్లోడ్ చేస్తానన్నమాట. ఇది 3వ రోజు అండి. ముక్క కూడా బాగా ఊరిందండి. నేను జాడీలో స్టోర్ చేసుకుంటున్నాను. ఉప్పు సరిపోతే 3వ రోజు చూసుకొని ఉప్పు కలుపుకోవచ్చండి. ఇది కనీసం 6 నెలలు అయినా నిలవ ఉంటుందన్నమాట. పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు ఉప్పు, కారం, నూనె అనేది కరెక్ట్గా ఉంటే ఏ పచ్చళ్ళైనా ఎక్కువ రోజులు నిలవ ఉంటాయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.